హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా జీనోమ్ వ్యాలీకి వెళ్లనున్న ప్రధాని భారత్ బయోటెక్ ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 1:25 భారత్ బయోటెక్ కు చేరుకోనున్న ప్రధాని మోదీ 2:10 వరకు భారత్ బయోటెక్ సందర్శించనున్నారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి కోవాక్సిన్ పురోగతిని తెలుసుకోనున్నారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. 2:15 భారత్ బయోటెక్ నుంచి హకీంపేటకు తిరుగు పయనం కానున్న ప్రధాని 2:40 హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3:50 ప్రధాని హకీంపేట నుంచి పూణే బయలుదేరి వెళ్లనున్నారు. హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా జీనోమ్ వ్యాలీకి వచ్చిన ప్రధాని భారత్ బయోటెక్ ను సందర్శించనున్నారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి కోవాక్సిన్ పురోగతిని తెలుసుకోనున్నారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. 2:15 భారత్ బయోటెక్ నుంచి హకీంపేటకు తిరుగు పయనం కానున్న ప్రధాని 2:40 హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3:50 ప్రధాని హకీంపేట నుంచి పూణే బయలుదేరి వెళ్లనున్నారు. భారత్ బయోటెక్ దగ్గర చూసినట్లయితే ఇప్పుడు అధికారిక వాహనాలు ఒక్కొక్కటిగా కూడా మనం చూసినట్లయితే కనుక ముందస్తుగా భారత్ బయోటెక్ సమీపాన్ని కూడా చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే ఈ యొక్క డిఫెన్స్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రం తరపు నుంచి సీఎస్ సోమేష్ కుమార్తో పాటుగా కలెక్టర్ శ్వేత మహంతి, అదేవిధంగా డీజీపీ, మరోవైపు సిపి కూడా కలిసి స్వయంగా వెళ్ళి మొత్తం 5 డిఫెన్స్ అధికారులతో కలిపినటువంటి మొత్తం 5 బృందం రాష్ట్రం తరపు నుంచి ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం కూడా పలకడం జరిగింది. అక్కడి నుంచి ఆయన ఇప్పటికే
రహదారి మార్గంలో చూసినట్లయితే ఇంకా డిఫెన్స్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రహదారి మార్గంలో ఉన్నటువంటి జీనోమ్ వ్యాలీలో ఉన్నటువంటి భారత్ బయోటెక్ కూడా ఆయన మరికొద్ది క్షణాలు చేరుకుంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక వాహనాలు ఇప్పటికే ఇక్కడికి భారత్ బయోటెక్ సమీపానికి చేరుకున్నాయి. పోలీసులు కూడా అత్యంత భద్రతా వలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇప్పటికే గత 24 గంటల నుంచి కూడా పూర్తిగా భారత్ బయోటెక్ సంస్థ మొత్తం అంతా చూసినట్లయితే కనుక ఏదైతే పోలీసుల బందోబస్తు నిఘా నేత్రంలోనే ఉన్నట్టుగా కూడా తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే సిబ్బంది భారత్ బయోటెక్లో పనిచేసేవారంటే వారందరినీ కూడా గత 24 గంటలుగా పూర్తి స్థాయిలో వారందరినీ అంటే భారత్ బయోటెక్ సంబంధించినటువంటి ఎలాంటి విషయాలు కూడా బయటకు తెలియకుండా ఉంచేలా భద్రంగా చూడడంతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ఈ యొక్క కార్యాలయం లోపలికి అనుమతించే ముందుగా కూడా వారిని పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాత మాత్రమే అధికారులు లోపలికి పంపించారు. మరోవైపు కోవిడ్ నేపథ్యంలో దీనికి సంబంధించిన టెంపరేచర్స్ చెకింగ్తో పాటుగా వారికి సంబంధించినటువంటి పూర్తి అంటే కోవిడ్ సింటమ్స్ లేకుండా ఉండడంతో పాటు మరోవైపు భద్రతకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా పూర్తిగా ఈ యొక్క భారత్ బయోటెక్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వారిని పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి వారిని లోపల కూడా అనుమతించడం జరిగింది. ఇక్కడ మొత్తం మనం చూసినట్లయితే భారత్ బయోటెక్ ఎప్పుడైతే మహమ్మారి మొట్టమొదటిసారిగా ఈ ఏడాది డిసెంబర్ సమయంలో ఈ యొక్క చైనాలో మొట్టమొదటిసారిగా ఈ కరోనా మహమ్మారి వెలుగు చూడడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రజలంతా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఎక్కడ వైరస్ తమకు సోకుతుందని భయభ్రాంతులు గురవుతున్నారు. మొత్తంగా భారతదేశ వ్యాప్తంగా చూసినట్టయితే కనుక దాదాపు 1,00,000 మంది కూడా ఇప్పటివరకు మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలన్నింటిలో కలిపి లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే మహమ్మారితో ప్రాణాలను కోల్పోయి ఈ నేపథ్యంలోనే మహమ్మారిని అడ్డుకునేందుకున్న ఒకే ఒక్క మార్గం వైరస్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ తయారు చేయడంగా కూడా ప్రభుత్వాలు భావించి ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలంతా కూడా అత్యంత వేగంగా కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో బాగా నిమగ్నమైనటువంటి సమయంలో భారతదేశానికి సంబంధించినటువంటి భారత్ బయోటెక్ సంస్థ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొలువైంది. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ నుంచి ప్రధానంగా ఈ సంస్థ తన కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుంది. 1996లో ఇక్కడ కొలువైనటువంటి ఈ సంస్థ BSL-3 ఉత్పత్తి సదుపాయం కలిగినటువంటి దేశంలోని మొట్టమొదటి సంస్థ కావడం, ప్రపంచ దేశాల్లో కూడా ఇలాంటి సదుపాయం ఉన్నటువంటి ఏకైక సంస్థ భారత్ బయోటెక్ కావడం కనుక ఈ నేపథ్యంలోనే భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ అనేటువంటి ఏదైతే కోవిడ్కి సంబంధించిన వైరస్ నిర్వీర్యం చేసినటువంటి వైరస్తో ఈ కోవాక్సిన్ కూడా తయారు చేయడం అనేది ఈ కోవాక్సిన్ క్యాండిడేట్ని కూడా గతంలోనే దీనికి సంబంధించినటువంటి క్యాండిడేట్ని ఏదైతే కోవాక్సిన్ క్యాండిడేట్ని భారత్ బయోటెక్ అందుబాటులో తీసుకురావడం, శాస్త్రవేత్తలు దీనికి సంబంధించినటువంటి 20 రీసెస్ కోతుల పైన దీని ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పిన తర్వాత భారత డ్రగ్ కంట్రోలర్ నుంచి అనుమతులు పొందిన తర్వాత నుంచి జూలై మాసం నుంచి కూడా కోవాక్సిన్కి సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మొత్తంగా మొదట జూలై 7వ తారీఖు లోపలగా ఎవరైతే ఈ యొక్క వాలంటీర్స్ ఉంటారు, ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి తొలి దశ టెస్ట్లో పాల్గొనేవారు, అదేవిధంగా 2వ దశ 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనేవారంతా కూడా ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు ఈ క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం అనుకుంటారో వారందరినీ కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కూడా అటు అధికారులు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న వారు ఉన్నారో వారందరికీ సంబంధించి తొలి దశలో మొత్తం దేశవ్యాప్తంగా 12 కేంద్రాలను కూడా ICMR గుర్తించింది. ఈ 12 కేంద్రాల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ కావచ్చు, అదేవిధంగా విశాఖ ఉన్నటువంటి KGH కూడా ఈ యొక్క క్లినికల్ ట్రయల్స్కి ఎంపికైంది. దీంతో ఈ మొత్తం ఈ 2 తెలుగు రాష్ట్రాల ఆసుపత్రుల్లో క్లినికల్ సహా మొత్తం దేశవ్యాప్తంగా 12 కేంద్రాల్లో క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించారు. ఆ తర్వాత మొత్తం 350 మందికి పైగా చేసినటువంటి ఈ క్లినికల్ ట్రయల్స్లో అత్యుత్తమ ఫలితాలు రావడంతో ICMR 2వ దశ క్లినికల్ ట్రయల్స్కి సెప్టెంబర్లో అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో దాదాపు 750 మందికి పైగా ఈ క్లినికల్ ట్రయల్స్లో 2వ దశ క్లినికల్ ట్రయల్స్లో మొత్తంగా దేశవ్యాప్తంగా మరోమారు 12 కేంద్రాల్లో దాదాపుగా 14 మంది వైద్యులు ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణలో భాగస్వాములయ్యారు. వారందరూ కూడా దాదాపు మొదటి 2 దశల్లో కలిపి సుమారు 1200 మందికి ఈ కోవాక్సిన్ ఇవ్వడం జరిగింది. దీంతో వారందరిపైన కూడా కోవాక్సిన్ మంచి ఫలితాలను కూడా ఎవరిపైన కూడా దుష్ఫలితాలు రాకపోవడం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూపించకపోవడంతో పాటుగా వైరస్ నుంచి వారు ఒక వైరస్ నుంచి నిరోధకాలు కూడా డెవలప్ అయినట్టుగా గుర్తించినటువంటి ICMR దీనికి సంబంధించి 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 2వ వారం నుంచి కూడా దేశవ్యాప్తంగా మొత్తం 25 కేంద్రాల్లో 26,000 మందికి పైగా ఈ క్లినికల్ ట్రయల్స్ థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్లో పాల్గొంటారు. అయితే మొదటి 2 దశ క్లినికల్ ట్రయల్స్లో ఎవరైతే వైరస్ బారిన పడని వారు ఉన్నారో వారిని మాత్రమే భాగస్వాములు చేసినటువంటి ICMR అదేవిధంగా భారత్ బయోటెక్ ఈసారి ఏదైతే 26,000 మంది ఉన్నారో అందులో కోవిడ్ బారిన పడిన వారు అదేవిధంగా కోవిడ్ని ఇప్పటివరకు సోకని వారు కూడా భాగస్వాములయ్యేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా మొత్తం 26,000 మందికి పైగా వాలంటీర్లు
రిజిస్టర్ చేసుకొని ఈ కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ థర్డ్ ఫేజ్లో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా మొత్తంగా దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్ గుర్తించినటువంటి 25 కేంద్రాల్లో ఇప్పటికే ఒక డోస్కి సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్ కోవాక్సిన్ ఇవ్వడం జరిగింది. వారందరిలో కూడా ఈ యొక్క ఈ యాంటీబాడీలు ఏ మేరకు ఉత్పత్తి అవుతున్నాయన్న విషయాన్ని, అదేవిధంగా ఎంతవరకు ఈ వైరస్ నుంచి ఇది భద్రత కల్పిస్తుంది అన్న విషయాన్ని, మరోవైపు ఇతర రకాల సైడ్ ఎఫెక్ట్స్ని కలిగించే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో ఈ యొక్క థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్లో కూడా తెలుసుకోబోతున్నారు. దీని ద్వారా ఏదైతే స్వచ్ఛందంగా భారత్లో స్వయంగా ఇండిజినియస్గా తయారవుతున్నటువంటి కోవాక్సిన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అటు భారత ప్రభుత్వం ఇటు తెలుగు రాష్ట్రాలు కూడా భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం దేశంలో క్లినికల్ ట్రయల్స్ థర్డ్ ఫేజ్లో ఉన్నటువంటి 3 వ్యాక్సిన్లకు సంబంధించి ఈ రోజు వివరాలను తెలుసుకునేందుకు అటు అహ్మదాబాద్, అదేవిధంగా పూణె, హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అహ్మదాబాద్లో ఉన్నటువంటి పర్యటన పూర్తి చేసుకున్నటువంటి ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ బయోటెక్ ల్యాబ్కి వస్తున్నారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఈ కోవాక్సిన్ తయారు చేయడానికి ఉన్నటువంటి ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి ఏదైతే నిర్వీర్యం చేసినటువంటి వైరస్ కావచ్చు, వాటి సేకరణ, వాటి భద్రతకు సంబంధించిన విషయాలను కూడా ఆయన తెలుసుకుంది. ఇక మరోవైపు దాదాపు క్లినికల్ ట్రయల్స్ 3వ దశ చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఒకవేళ క్లినికల్ ట్రయల్స్లో అద్భుతమైన ఫలితాలు సాధించినట్టు, ఎందుకంటే ఇప్పటికే జంతువులపైన అదేవిధంగా మానవులపై 2 దశల క్లినికల్ ట్రయల్స్లో కూడా మంచి ఫలితాలు వచ్చిన నేపథ్యంలోనే అంతా కూడా ఈ యొక్క థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్లో కూడా ఉత్తమమైన ఫలితాలు వస్తాయని భావిస్తున్న సమయంలో ఒకవేళ ఈ థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్లో కూడా ఆశించినట్టుగా అద్భుతమైన ఫలితాలు వచ్చినట్లయితే కనుక దీనికి అత్యవసర వినియోగం కింద అనుమతులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిజంగా అంటే ఒకవేళ అత్యవసర అవసరం కింద అనుమతులు ఇచ్చినట్లయితే కనుక దీన్ని ప్రజలందరికీ సరిపోయేలాగా ఉత్పత్తి చేసేందుకంటే ఏదైతే ఈ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి డోసేజ్ ఏవైతే ఉంటాయో భారత్లో ఉన్నటువంటి ప్రజానీకం ప్రతి ఒక్కరికి ఇచ్చేందుకు కావాల్సిన స్థాయిలో ఉత్పత్తి చేసే సామర్థ్యం ఏ మేరకు ఉంది, దానికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న వివరాలను కూడా తెలుసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా భారత్ బయోటెక్లో కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ క్లినికల్ ట్రయల్స్ మన ప్రయోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఆయన తెలుసుకుని అయితే ఇటు కోవాక్సిన్తో పాటుగా భారత్ బయోటెక్లో మరో 2 రకాలైనటువంటి ఈ కోవిడ్కి సంబంధించినటువంటి చికిత్సలకు సంబంధించినటువంటి మందులను కూడా తయారు చేస్తున్నాయి. ఇందులో ఒకటి ప్రధానంగా చూసినట్లయితే ముక్కుల ద్వారా ఇచ్చేటువంటి నేజల్ స్ప్రేకి సంబంధించినటువంటి యొక్క చికిత్సా విధానానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే వ్యాక్సిన్ని మనం ప్రపంచవ్యాప్తంగా కావాలనుకుంటున్నాం ఇంజెక్షన్ రూపంలో దాన్ని ఇచ్చినట్లయితే కనుక సిరంజీలు భారీ స్థాయిలో కావాల్సిన నేపథ్యంలో ఈ ఉత్పత్తి కొంత ఆటంకం లేకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ముందస్తుగా ఆలోచించినటువంటి భారత్ బయోటెక్ దీనికి సంబంధించి చుక్కల మందులను కూడా తయారు చేసినట్టుగా ఇప్పటికీ ప్రకటించి దానికి సంబంధించినటువంటి ప్రయోగాలు కూడా విదేశాలకు సంబంధించిన కొన్ని సంస్థలతో కలిసి వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇక ఏదైతే ఈ హ్యూమన్ దీనికి సంబంధించి మనం ఏదైతే చెప్పుకుంటున్నామో క్లినికల్ ట్రయల్స్లో భాగంగా ఎవరైతే వైరస్ ఏవైతే మనం సహజంగా ఈ వ్యాక్సిన్ అనేవి ఎవరైతే వైరస్ బారిన పడని వారు ఉంటారో వారికి వైరస్ సోకకుండా ఉండడం అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక ఇక ఇప్పటికే వైరస్ బారిన పడిన వారిని కాపాడుకునేందుకు గాను హ్యూమన్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి చాలా కీలకమైన పాత్ర ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ప్రయోగాలు కూడా ఇక్కడ ప్రస్తుతం భారత్ బయోటెక్లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసినట్లయితే భారత్ బయోటెక్ సంస్థకి ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కాన్వాయ్ భారత్ బయోటెక్ ఆవరణలోకి ప్రవేశిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే అధికారులంతా కూడా చాలా సన్నద్ధంగా ఉన్నారు. ఇటువైపు చెట్టు వాహనాలు కొద్దిసార్లు నిలిపివేసి ఆయన కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా లోపలికి వెళ్ళేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు మనం ప్రధాని నరేంద్ర మోడీ అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. నలుపు రంగు కారులో ఆయన ఈ యొక్క భారత్ బయోటెక్ కూడా చేరుకున్నట్టు తెలుసు. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కాన్వాయ్ కొద్దిగా చూస్తుండగానే ఇప్పుడు భారత్ బయోటెక్ లోపలికి కూడా ప్రవేశిస్తుంది. ఇప్పటికే భారత్ బయోటెక్ లోపల పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయం ఏర్పాటు చేసిన నేపథ్యంలో దాదాపు 40 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా మనం చూసినట్లయితే ఆయన 10 నిమిషాల వరకు కూడా అంటే అనుకున్న సమయానికంటే దాదాపుగా 8 నిమిషాల ఆలస్యమైన నేపథ్యంలోనే మరికొద్ది ఒక 10 నిమిషాల వరకు అదనంగా అంటే 20 నిమిషాల వరకు కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఈ సమయంలో అంటే భారత్ బయోటెక్ లో ఉన్నటువంటి ఈ సమయంలో ముందుగా భారత్ బయోటెక్ ఏదైతే ఎండి ఉన్నటువంటి కృష్ణ అదేవిధంగా అది ఇతర దీనికి సంబంధించిన బోర్డు మెంబర్స్ ఉంటారో వారందరితో కూడా చర్చిస్తారు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక శాస్త్రవేత్తలు నేరుగా కలిసి వాళ్ళకి అభినందనలు తెలియజేయడంతో పాటు ఎందుకంటే 2 దఫాలకు సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో వారికి అభినందనలు తెలియజేసే అవకాశం ఉంది. వాటిలో ఉత్సాహంతో పాటుగా ఈ యొక్క కోవాక్సిన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి క్లినికల్ ట్రయల్స్ ఇచ్చిన ఫలితాలతో పాటుగా దీనిపైన వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అదేవిధంగా ఇది ఎంతవరకు ఈ యొక్క ఇమ్యూనోజెన్సిటీని పెంచుతుందన్న
వివరాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తల నుంచి నేరుగా తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ని పరిశీలిస్తారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసినట్లయితే కోవాక్సిన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మరి ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తల నుంచి అడిగి తెలుసుకొని ఉన్నారు. మరో 40 నిమిషాల పాటు కూడా ఆయన ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ భారత్ బయోటెక్ పర్యటనలో భాగంగా ఆయన కోవాక్సిన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా శాస్త్రవేత్తల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని కూడా నింపుతున్నట్టుగా తెలుస్తుంది. दाखिल हो गया तो कुल मिलाकर जैसे ही यहाँ पहुँचे उन्होंने निश्चय किया लोगों को हाथ मिलाए। ये जाहिर तौर पर प्रधानमंत्री यही संदेश देना चाहते हैं कि ये कि जो भारत है वो पूरी तरह से హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా జీనోమ్ వ్యాలీకి వచ్చిన ప్రధాని భారత్ బయోటెక్ను సందర్శిస్తున్నారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి కోవాక్సిన్ పురోగతిని తెలుసుకోనున్నారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో ఉంది. 2 గంటల 15 నిమిషాలకు భారత్ బయోటెక్ నుంచి హకీంపేటకు తిరుగు పయనం కానున్న ప్రధాని 2 గంటల 40 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు ప్రధాని హకీంపేట నుంచి పూణే బయలుదేరి వెళ్లనున్నారు. చూడొచ్చు మనం. హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా జీనోమ్ వ్యాలీకి వచ్చిన ప్రధాని భారత్ బయోటెక్ను సందర్శిస్తున్నారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి కోవాక్సిన్ పురోగతిని తెలుసుకోనున్నారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో ఉంది. 2 గంటల 15 నిమిషాలకు భారత్ బయోటెక్ నుంచి హకీంపేటకు తిరుగు పయనం కానున్న ప్రధాని 2 గంటల 40 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు ప్రధాని హకీంపేట నుంచి పూణే బయలుదేరి వెళ్లనున్నారు. హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా జీనోమ్ వ్యాలీకి వచ్చిన ప్రధాని భారత్ బయోటెక్ను సందర్శిస్తున్నారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి కోవాక్సిన్ పురోగతిని తెలుసుకోనున్నారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో ఉంది. 2 గంటల 15 నిమిషాలకు భారత్ బయోటెక్ నుంచి హకీంపేటకు తిరుగు పయనం కానున్న ప్రధాని 2 గంటల 40 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు ప్రధాని హకీంపేట నుంచి పూణే బయలుదేరి వెళ్లనున్నారు.
హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా జీనోమ్ వ్యాలీకి వచ్చిన ప్రధాని భారత్ బయోటెక్ను సందర్శిస్తున్నారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి కోవాక్సిన్ పురోగతిని తెలుసుకోనున్నారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో ఉంది. 2 గంటల 15 నిమిషాలకు భారత్ బయోటెక్ నుంచి హకీంపేటకు తిరుగు పయనం కానున్న ప్రధాని 2 గంటల 40 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు ప్రధాని హకీంపేట నుంచి పూణే బయలుదేరి వెళ్లనున్నారు. హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా జీనోమ్ వ్యాలీకి వచ్చిన ప్రధాని భారత్ బయోటెక్ను సందర్శిస్తున్నారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి కోవాక్సిన్ పురోగతిని తెలుసుకోనున్నారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో ఉంది. 2 గంటల 15 నిమిషాలకు భారత్ బయోటెక్ నుంచి హకీంపేటకు తిరుగు పయనం కానున్న ప్రధాని 2 గంటల 40 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు ప్రధాని హకీంపేట నుంచి పూణే బయలుదేరి వెళ్లనున్నారు. ఫ్రేమ్లో ఉండనా నేను? ప్రస్తుతం మనం ఉన్నాం భారత్ బయోటెక్ సమీపంలో. ఇప్పుడు కొద్ది క్షణాల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ భారత్ బయోటెక్ లోపలికి కూడా వెళ్లారు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలతో కోవాక్సిన్కి సంబంధించినటువంటి పూర్తి విషయాలను కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అహ్మదాబాద్లో ఉన్నటువంటి ల్యాబ్ని పరిశీలించిన ఆయన ఆ తర్వాత భారత్ బయోటెక్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో కొలుదినటువంటి భారత్ బయోటెక్ కూడా సందర్శించారు. మొత్తంగా ఇండిజినస్గా అంటే కోవిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ భారత్లో స్వయంగా తయారు చేసినటువంటి భారత్ బయోటెక్ ఇప్పటికే 2 దశల క్లినికల్ ట్రయల్స్ను పూర్తి చేసుకుని 3వ దశలో కూడా దాదాపుగా చివరి అంకంకు చేరుతున్న నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అత్యంత కీలకంగా సంతరించుకుందని చెప్పొచ్చు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 24 గంటల ముందు నుంచి కూడా ఈ యొక్క భారత్ బయోటెక్ని పూర్తి స్థాయిలో భద్రతా వలయంలోకి అధికారులు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే సిబ్బంది అదేవిధంగా శాస్త్రవేత్తలు ఉంటారో వారందరికీ కూడా ముందుగానే సమాచారం ఇవ్వడంతో వారిని ఎవరైతే కోవిడ్ లక్షణాలు ఉన్నారో వారిని పూర్తిగా ఇక్కడికి అనుమతించకపోవడంతో పాటుగా ఇక్కడికి వచ్చేటటువంటి శాస్త్రవేత్తలు అదేవిధంగా సిబ్బంది అందరినీ కూడా పూర్తిగా నిఘా సిబ్బంది వాళ్ళని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క భారత్ బయోటెక్ లోపలికి కూడా అనుమతించడం. ఇక మొత్తంగా మనం చూసినట్లయితే కనుక భారత్ బయోటెక్లో ప్రధాని నరేంద్ర మోడీ దాదాపుగా 45 నిమిషాల పాటు 40 నిమిషాల వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమయంలోనే అని ఈ కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి ఏదైతే భారత్ బయోటెక్ అత్యంత ప్రతిష్టాత్మకంగా గత కొన్ని నెలలుగా పరిశోధనలు చేసి
ఏదైతే క్యాండిడేట్ అందుబాటులో తీసుకొచ్చిందో దానికి సంబంధించినటువంటి కోవాక్సిన్ క్యాండిడేట్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఆయన తెలుసుకునే అవకాశం. మరోవైపు శాస్త్రవేత్తలు ఎవరైతే దీనిపైన కీలకంగా పనిచేస్తున్నారో వారందరికీ కూడా ఆయన అభినందనలు తెలియజేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసినట్లయితే ఈ భారత్ బయోటెక్ BSL-3 ఉత్పత్తి సదుపాయం కలిగినటువంటి ఏకైక సంస్థ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో 1996లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క భారత్ బయోటెక్ని కృష్ణ ఎల్లా స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి చూసినట్లయితే కనుక అనేక రకాల వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాక్సిన్లను ఇప్పటికే భారత్ బయోటెక్ రూపొందించడం జరిగింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 116 దేశాల్లో ఇక్కడ ఉన్నటువంటి భారత్ బయోటెక్ WHO అనుమతులు కలిగినటువంటి ప్రాతినిధ్యంగా కూడా కలిగి ఉంది. మొత్తంగా మనం చూసినట్లయితే 140కి పైగా ఫార్మా రంగంలో అత్యంత దిగ్గజ సంస్థగా వెలుగొందినటువంటి భారత్ బయోటెక్ 140కి పైగా పేటెంట్లను కలిగి ఉండడంతో పాటుగా 16 రకాల వ్యాక్సిన్లు అదేవిధంగా 4 థెరపెటిక్స్ని కూడా తయారు చేయడం జరిగింది. ఇక వీటన్నిటిని కూడా ప్రపంచ దేశాల్లో మార్కెటింగ్ చేసే సదుపాయం కూడా భారత్ బయోటెక్ ఉన్న కోల్డ్ చైన్ కూడా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే చూసినట్లయితే కనుక దీనికి వివిధ దేశాలకు సంబంధించిన అంటే ఒకేసారి $4 బిలియన్ డోసులను ప్రపంచ దేశాలకు అందించినటువంటి చరిత్ర భారత్ బయోటెక్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా ఈ యొక్క దేశంలో జనవరి మాసంలో చైనాలో వెలుగు చూసి అప్పటి నుంచి కూడా భారతదేశం అదేవిధంగా ప్రపంచ దేశాలను వణికించడం మొదలుపెట్టిన వెంటనే దీనిపైన స్పందించినటువంటి భారత్ బయోటెక్ ఇండిజినియస్గా ఈ యొక్క వ్యాక్సిన్ని తాము తయారు చేస్తామని చెప్పేసి ముందుకు రావడం, దానికి సంబంధించిన పరిశోధనలు కూడా అత్యంత వేగవంతం చేసి కోవాక్సిన్ పేరుతో కోవిడ్ వైరస్కి సంబంధించినటువంటి ఒక క్యాండిడేట్ని కూడా దీన్ని అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ క్యాండిడేట్ని 20 రేసిస్ కోతులపైన ముందుగా ప్రయోగం చేశారు. అయితే ఈ ఏవైతే ముందుగా కోవిడ్ వ్యాక్సిన్ ఈ యొక్క 20 రేసిస్ కోతులకి ఇవ్వడం జరిగింది. ఆ రేసిస్ కోతుల ఆరోగ్యాన్ని 14 రోజుల పాటు పరిశీలించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు అని నిర్ధారించుకున్న తర్వాత వాటిని కరోనా వైరస్కి కూడా ఎఫెక్ట్ చేయడం జరిగింది. అయితే వాటికి ఆ యొక్క 20 కోతులు ఏవైతే ప్రయోగంలో భాగంగా పరిశీలించారో వాటిలో ఒక్కదానికి కూడా కోవిడ్ వైరస్ సోకకపోవడంతో మంచి ఫలితాలు ఇస్తుంది అన్న ఉద్దేశంతో ఆ యొక్క నివేదికలను ICMRకి అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క భారత ఔషధ నియంత్రణ మండలి నుంచి వచ్చినటువంటి అనుమతుల నేపథ్యంలోనే జూలై మాసంలో తొలి దశ క్లినికల్ ట్రయల్స్ని మానవులపై కూడా భారత్ బయోటెక్ ప్రారంభించి దాదాపుగా దేశవ్యాప్తంగా ICMR గుర్తించినటువంటి 12 కేంద్రాల్లో దాదాపు 350 మందికి పైగా ఈ యొక్క క్లినికల్ ట్రయల్స్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. 370 మంది తొలి దశ క్లినికల్ ట్రయల్స్లో భాగస్వాములు కాగా ముందుగా వారిని 2 గ్రూపులుగా విభజించి అందులో ఒక గ్రూప్కి ప్లాసిబోని అదేవిధంగా మరొక గ్రూప్కి అంటే ప్లాసిబో అంటే ఎలాంటి ఈ యొక్క వ్యాక్సిన్ లేనటువంటి సాధారణటువంటి ఎలాంటి ఔషధం లేనటువంటిది కూడా మనం చెప్పొచ్చు. ఇక రెండో గ్రూప్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోవాక్సిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక వీరందరి ఆరోగ్యాన్ని 14 రోజుల పాటు కూడా అయితే మొదటి దశలో క్లినికల్ ట్రయల్స్కి సంబంధించి మనం చూసినట్లయితే కనుక క్లినికల్ ట్రయల్స్లో పాల్గొన్నటువంటి ఎవరైతే ఈ వాలంటీర్స్ ఉంటారో వాళ్ళకి ఒక్కో దశలో 2 డోసులు చొప్పున ఈ యొక్క వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే తొలి డోసు ఇచ్చిన తర్వాత 14 రోజులకి రెండో డోసును కూడా ఇస్తారు. అయితే తొలి డోసుని కొంత తక్కువ మోతాదులో ఇవ్వడం ద్వారా అంటే వాళ్ళలో ఇమ్యూనోజెనిసిటీ ఏమేరుకుంది అదేవిధంగా ఇది ఎలాంటి ఇతర రకాలైనటువంటి అనారోగ్యాలకు దారితీస్తుందా అన్న విషయాలను కూడా వారు గుర్తిస్తారు. అయితే ఈ కోవాక్సిన్ మనం చూసినట్లయితే ఇంకా NIN అదేవిధంగా ICMR సంస్థలతో కలిసి భారత్ బయోటెక్ ఈ కోవాక్సిన్ని కూడా రూపొందిస్తుంది. అయితే ముందుగా ఎవరైతే కోవిడ్ బారిన పడినటువంటి వైరస్ బారిన పడినటువంటి రోగులు ఉంటారో వాళ్ళ నుంచి అంటే అసిమ్టమాటిక్ వాళ్ళ నుంచి మాత్రమే ఈ యొక్క కోవిడ్కి సంబంధించినటువంటి ఈ యొక్క వైరస్ పార్టికల్స్ని సేకరిస్తారు. ముందుగా ఐసోలేట్ చేసిన పార్టికల్స్ని ICMR ఆధ్వర్యంలో NIN ఈ యొక్క వైరస్ని సేకరించి దాన్ని ఐసోలేట్ చేసిన తర్వాత దాన్ని ఈ యొక్క భారత్ బయోటెక్ సంస్థ కూడా అప్పడం జరుగుతుంది. భారత్ బయోటెక్ సంస్థ తమ BSL-3 సదుపాయంలో ఏదైతే ల్యాబ్ ఉందో వాటిలో ఈ యొక్క వైరస్ని కల్చర్ చేసి నిర్వీర్యం చేసిన తర్వాత ఈ కోవిడ్ వ్యాక్సిన్ని కూడా తయారు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తమ పరిశోధన ఫలితాలను అనేక మార్లు భారత్ బయోటెక్ సంస్థ అదేవిధంగా ICMR కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉత్తమ ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడంతో పాటుగా దీనికి సంబంధించిన వైరస్ ఇమ్యూనోజెనిసిటీ కూడా కొంతవరకు పెరుగుతున్నట్టుగా గుర్తించినటువంటి ICMR రెండో దశ సెప్టెంబర్ మాసంలో రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రెండో దశ క్లినికల్ ట్రయల్స్లో 750 మంది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 12 కేంద్రాల్లో సెప్టెంబర్లో రెండో దశ క్లినికల్ ట్రయల్స్లో 750 మంది పాల్గొనడం జరిగింది. వారందరిలో కూడా ఫలితాలను గుర్తించిన తర్వాత మంచి ఫలితాలను ఇవ్వడంతో పాటుగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం లేదు అని గుర్తించినటువంటి ICMR ఈ నెల నవంబర్ మొదటి వారంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కూడా అనుమతించింది. దీంతో మొత్తంగా దేశవ్యాప్తంగా చూసినట్లయితే 26
25 కేంద్రాలు 26,000 మందికి 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే దీంట్లో మనం చూసినట్లయితే హర్యానాకు చెందినటువంటి మంత్రి అనిల్ విజ్ కూడా ఏకంగా 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో వాలంటీర్గా వచ్చి తాను ఈ యొక్క వ్యాక్సిన్ని తీసుకోవడం అంటే వ్యాక్సిన్ పైన ఆయనకున్న నమ్మకాన్ని కొద్దిగా ఒక నిదర్శనం అని కూడా మనం చెప్పొచ్చు. మొత్తంగా 26,000 మంది ఈ యొక్క క్లినికల్ ట్రయల్స్లో పాల్గొంటున్నారు. ఈ వాలంటీర్లందరినీ కూడా మొత్తం 28 రోజుల పాటు కూడా వారిని ఈ యొక్క పరిశోధనలో భాగంగా వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఉంటారు. మొత్తంగా 6 మైక్రోగ్రాముల ఇంజక్షన్లు 2 సార్లుగా, అదేవిధంగా ప్లాసిబో లేకపోతే కనుక ప్లాసిబోని 2 డోసులుగా కూడా ఈ క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనే వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ క్లినికల్ ట్రయల్స్లో భాగంగా 6 గ్రాముల ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ని తీసుకుంటారో వారందరి ఆరోగ్యాన్ని కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాన్ని పరిశీలిస్తారు. మొత్తం 28 రోజుల పాటు కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి ఇమ్యూనోజెన్సిటీ ఏ మేరకు ఉంది, అదేవిధంగా వాళ్ళ ఏ మేరకు వాళ్ళలో చూసినట్లయితే కోవిడ్ వైరస్ సోకకుండా ఉంటున్నారు అన్న విషయాలను కూడా పరిశీలిస్తారు. అయితే ఇప్పటికే 2 దశ క్లినికల్ ట్రయల్స్కి సంబంధించిన అద్భుతమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలోనే 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో భాగంగా వాళ్ళకి ఏవైతే ఇప్పటికే దాదాపు 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో వారందరినీ కూడా ఆశించిన ఫలితాలు వచ్చినట్లయితే కనుక దీనికి అత్యవసర వినియోగంలో తీసుకోవడం అంటే అత్యవసర వినియోగం అంటే ఏదైతే ప్రజా ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని వారికి తక్షణం ప్రజారోగ్యాన్ని కాపాడడంలో భాగంగా ఈ యొక్క అనుమతులను ఇవ్వడం జరిగింది. అరుదుగా ఇచ్చేటువంటి ఇలాంటి అనుమతుల్ని భారత్ బయోటెక్ చేస్తున్నటువంటి కోవాక్సిన్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ పర్యటన కూడా అత్యంత కీలకంగా సంతరించుకుందని మనం చెప్పొచ్చు. ఇక ఈయన ఎవరైతే కొద్ది క్షణాల క్రితమే భారత్ బయోటెక్కి చేరుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ దాదాపు 40 నిమిషాల పాటు ఈ యొక్క భారత్ బయోటెక్ లోపల పర్యటిస్తారు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి అంటే కోవిడ్ వ్యాక్సిన్ తయారీ, అదేవిధంగా దీన్ని దాదాపుగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇవ్వాలంటే ఈ కావాల్సినటువంటి డోసుల మొత్తాన్ని కూడా ఉత్పత్తి చేసే సామర్థ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను, అదేవిధంగా ఈ కోవాక్సిన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా తెలుసుకున్నారు. అయితే ఇందులో భాగంగా శాస్త్రవేత్తలను కూడా ఆయన అభినందించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కోవిడ్ వైరస్ని కల్చర్ చేయడంతో పాటుగా ఈ యొక్క కోవిడ్ వైరస్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ప్రిపరేషన్ నిరంతరాయంగా దాదాపు కొన్ని నెలలుగా శాస్త్రవేత్తలందరూ కూడా పనిచేస్తున్న నేపథ్యంలో వారిలో ఉత్సాహం తీసుకురావడంతో వారి శ్రమని గుర్తింపుగా అభినందనలు తెలియజేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసినట్లయితే కనుక కోవాక్సిన్ ఇప్పటికే 3వ దశలో కూడా మంచి ఫలితాలను ఇచ్చిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి అంటే 3వ దశలో 2 దశల్లో మంచి ఫలితాలు ఇవ్వడంతో పాటుగా 3వ దశలో మనం చూసినట్లయితే కనుక కోవిడ్ వ్యాక్సిన్ దాదాపుగా చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఆశించిన ఫలితాలు ఇస్తుందని కూడా సర్వత్రా ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యాక్సిన్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ఆయన తెలుసుకున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా తాము గత 9 నెలలుగా చేసినటువంటి ప్రయోగాలు, అదేవిధంగా వాళ్ళు సాధించిన ఫలితాలను కూడా ప్రధానికి వివరిస్తుంటారు. అయితే దీనికి సంబంధించి ఎందుకంటే ప్రధాని ఇక్కడికి పర్యటనలో భాగంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలను కూడా చేపట్టారు. ముందుగా హకీంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన రహదారి మార్గంలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ మొత్తం రహదారి మొత్తాన్ని కూడా పూర్తిగా పోలీసు ఆధీనంలోకి తీసుకొని పూర్తిగా భద్రతా చర్యలు చెప్పారు. ముందుగా ప్రధాని రాకకి దాదాపు అరగంట ముందు నుంచి కూడా ఈ ప్రాంతం మొత్తం అంతా కూడా ఎలాంటి వాహనాలు, ఇతర రకాలైనటువంటి వాహనాలు లోపలికి రాకుండా అంటే జీనోమ్ వ్యాలీలోకి ఎంటర్ అవ్వకుండా పూర్తిగా బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని ఏదైతే భారత్ బయోటెక్ లోపలికి ప్రవేశించిన తర్వాత 10 నిమిషాల అనంతరం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు తిరిగి, ఎందుకంటే ఈ జీనోమ్ వ్యాలీలో ఉన్న అన్ని కూడా ఫార్మా రంగ సంస్థలు కావడం, ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా అత్యంత కీలకంగా అంటే బయటకు వెళ్ళడం, లేదంటే బయట నుంచి వీళ్ళకి సంబంధించినటువంటి సరఫరాకు సంబంధించిన ముడిసరుకు కావచ్చు, ఇతర రకాలైనటువంటి అవసరాల నేపథ్యంలో వాహనాలు కూడా తప్పక అనుమతించాల్సిన నేపథ్యంలోనే వాహనాలు కూడా కొంత సమయం మాత్రమే నిలిపి ఉంచేలా చూసి తర్వాత వాటిని అనుమతిస్తున్నట్టు కూడా తెలుసు. మొత్తంగా చూసినట్లయితే భారత్ బయోటెక్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేసినటువంటి ఈ కోవాక్సిన్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీకి ఇక్కడ భారత్ బయోటెక్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ఇక మనం చూసినట్లయితే ఈ యొక్క కోవాక్సిన్తో పాటు ఎందుకంటే ఒక వ్యాక్సిన్ని ఇవ్వాలంటే ప్రజలకి దీంతో సిరంజీలు, అదేవిధంగా నీడిల్స్ కూడా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రజలకి అత్యంత వేగంగా ఈ వ్యాక్సిన్ అందజేయాలంటే ఈ వ్యాక్సిన్ ప్రిపరేషన్తో పాటుగా మనం చూసినట్లయితే కనుక అటు సిరంజీలు కావచ్చు, ఈ యొక్క నీడిల్స్ కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇదే స్థాయిలో పూర్తి స్థాయిలో మనం కోవిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఈ సిరంజీలు, అదేవిధంగా నీడిల్స్ తయారు చేయలేకపోతే కనుక ఇబ్బంది తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముందస్తుగా సమస్యని పరిష్కరించడానికి ఉన్న మార్గాలను అన్వేషించినటువంటి భారత్ బయోటెక్ ముందుగా ముక్కు ద్వారా ఇచ్చేటువంటి చుక్కల మందులను కూడా తయారు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి
ఈ ప్రయోగాలను కూడా ఇక్కడ చేస్తుంది. దీంతో పాటుగా హ్యూమన్ మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీల పైన ఈ థెరపీ రెజిమెన్ పైన కూడా భారత్ బయోటెక్ ప్రయోగాలు చేస్తుంది. ఇందుకోసం ఇప్పటికే న్యూ మిలీనియం టెక్నాలజీ లీడర్షిప్ ఇనిషియేషన్, నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్, సెల్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రీడోమిక్స్ టెక్నాలజీ సంస్థలతో కలిసి భారత్ బయోటెక్ పనిచేస్తుంది. దీనికి సంబంధించినటువంటి హ్యూమన్ మోనోక్లోనల్ యాంటీబాడీని తయారు చేసి వాటిని అంటే వైరస్ని నియంత్రించడంలో ఇవి ఎంతగానో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పేసి అటు శాస్త్రవేత్తలు అదేవిధంగా నిపుణులు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే వైరస్ బారిన పడిన వారు ఎవరైతే ఉంటారో వారిలో ఈ యొక్క యాంటీబాడీలను ప్రవేశపెట్టడం ద్వారా అత్యంత వేగంగా ఇమ్యూనోజెనిసిటీని పెంచడంతో పాటు బాడీ శరీరంలో వైరస్ వ్యాప్తిని కూడా నివారించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పి వారు భావిస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే కనుక ఇక దీనికి సంబంధించి చూసినట్లయితే కోవాక్సిన్ ఇప్పటికే 2 దశల్లో ఉత్తమ ఫలితాలు ఇవ్వడం, 3వ దశ కూడా చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలోనే దీనికి అత్యవసర వినియోగంలో తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క అత్యవసర వినియోగం తీసుకొస్తే కనుక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు పూర్తి స్థాయిలో డోసులను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పూర్తి స్థాయిలో డోసేజ్లు ఇవ్వాలంటే కనుక వాటికి ఎంతవరకు అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఉత్పత్తికి సంబంధించినటువంటి ఉన్నటువంటి అవకాశాలు ఏంటన్న వివరాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో. హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా జీనోమ్ వ్యాలీకి వచ్చిన ప్రధాని భారత్ బయోటెక్ను సందర్శిస్తున్నారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి కోవాక్సిన్ పురోగతిని తెలుసుకోనున్నారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో ఉంది. 2 గంటల 15 నిమిషాలకు భారత్ బయోటెక్ నుంచి హకీంపేటకు తిరుగు పయనం కానున్న ప్రధాని 2 గంటల 40 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు ప్రధాని హకీంపేట నుంచి పూణే బయలుదేరి వెళ్లనున్నారు. హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా జీనోమ్ వ్యాలీకి వచ్చిన ప్రధాని భారత్ బయోటెక్ను సందర్శిస్తున్నారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి కోవాక్సిన్ పురోగతిని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో ఉంది. 2 గంటల 15 నిమిషాలకు భారత్ బయోటెక్ నుంచి హకీంపేటకు తిరుగు పయనం కానున్న ప్రధాని 2 గంటల 40 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు ప్రధాని హకీంపేట నుంచి పూణే బయలుదేరి వెళ్లనున్నారు. హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా జీనోమ్ వ్యాలీకి వచ్చిన ప్రధాని భారత్ బయోటెక్ను సందర్శిస్తున్నారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి కోవాక్సిన్ పురోగతిని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో ఉంది. 2 గంటల 15 నిమిషాలకు భారత్ బయోటెక్ నుంచి హకీంపేటకు తిరుగు పయనం కానున్న ప్రధాని 2 గంటల 40 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు ప్రధాని హకీంపేట నుంచి పూణే బయలుదేరి వెళ్లనున్నారు. హకీంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా జీనోమ్ వ్యాలీకి వచ్చిన ప్రధాని భారత్ బయోటెక్ను సందర్శిస్తున్నారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి కోవాక్సిన్ పురోగతిని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ బయోటెక్ కోవాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్లో ఉంది. 2 గంటల 15 నిమిషాలకు భారత్ బయోటెక్ నుంచి హకీంపేటకు తిరుగు పయనం కానున్న ప్రధాని
2:40 హకీంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3:50 ప్రధాని హకీంపేట నుంచి పూణే బయలుదేరి వెళ్లనున్నారు.